నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమాలు మనిషిని ఆలోచింపజేస్తాయి. సినిమాలు కొందరికి మార్గాన్ని చూపిస్తాయి. సినిమాలు కొందరి జీవిత గమనాన్ని కూడా మార్చేస్తాయి. అలాగే కొన్ని కల్పితాలు, కొన్ని వాస్తవాలు, కొన్ని వాస్తవ కల్పితాలు కలబోసి సినిమా ఉంటుంది. దీంట్లో బయోపిక్లు అనేవి చాలా మనిషిని ఇంట్రెస్టింగ్, అంటే వాళ్ళ జీవితంలో ఇది జరిగిందా, దీన్ని తెర మీద తీస్తే ఎలా ఉంటుంది అనేది బయోపిక్ రూపంలో మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ఈ మధ్య కాలంలో అందరినీ బాగా ఆకట్టుకుంది, ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తూ నిలిచింది, స్టిల్ ఇప్పటికీ ఆ సినిమా గురించి చర్చ అనేది నడుస్తుంది అని అంటే అది మహానటి సావిత్రి గారి మీద తీసిన బయోపిక్ మహానటి. అది ఎంతమందికి ఎన్ని అనుభూతులను ఇచ్చింది అనే విషయము వారి వారి ఊహకే వదిలేద్దాం. నిజంగా ఆ సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతమని చెప్పాలి. ఈ నేపథ్యంలో మహానటి సినిమా ఈ మే నెలలోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమా గురించి మరికొన్ని విశేషాలు మేము అందించే ప్రయత్నం చేయబోతున్నాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. సినిమాకి అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళని రప్పించడము అనేది పెద్ద టాస్క్. ఒకప్పుడు ఏంటంటే సినిమా తీశాక చూడకపోవడం వ్యూవర్ ఇష్టం ఉన్నట్టుగా ఉండేది. కానీ మహానటి సినిమా విషయంలో నేను థియేటర్లో చూసిన అద్భుతం ఏంటంటే ముసలి వాళ్ళ దగ్గర నుంచి యంగ్ జనరేషన్ వరకు కూడా థియేటర్లకు రప్పించడం చాలా చాలా గొప్ప విషయం. నాకు చాలా హ్యాపీనిచ్చిన విషయం. వీల్ చైర్లు, స్టిక్స్, ఆ సపోర్ట్ తీసుకుని వాళ్ళు థియేటర్లో ఆ సినిమా చూడాలని వచ్చిన ఆరాటము, ఆత్రం, అది నేను స్పష్టంగా చూశాను. ఎవరి వల్ల ఇది సాధ్యమైంది? కేవలం అంటే మహానటి సావిత్రి గారి వల్ల ఇది సాధ్యమైంది అనాలా, తీసిన డైరెక్టర్ వల్ల ఇది సాధ్యమైంది అనాలా? మహానటి సినిమా చూశాక మీకు అనిపించింది ఏంటి? వాస్తవానికి ఆ సినిమాలో జీవిజీ గారి పాత్ర వేసిన వంశీకృష్ణ వచ్చి నేను సావిత్రి గారి మీద ఎప్పటికైనా పుస్తకం రాద్దాం అనుకున్నాను, రాయలేకపోయానని జర్నలిస్ట్కి అందించేసి వెళ్ళిపోయినట్టు అతను చూపిస్తాడు. కానీ వాస్తవానికి జీవిజీ గారి పుస్తకం రాశారు. ఓకే. 1/8 సైజు నాకు బాగా గుర్తుంది. మా ఇంట్లో ఉండేది చిన్న పుస్తకం అనమాట. సావిత్రి గారి మీద మొదటి పుస్తకం ఆయనే రాశారు, జీవిజీ గారు. ఆ తర్వాత ఏమైందంటే తెలుగులో, ఇంగ్లీష్లో సావిత్రి గారి మీద వెలువడ్డాయి పుస్తకాలు. ఒకటి హెచ్ రమేష్ బాబు గారని మన తెలంగాణ సినిమా చరిత్రకు సంబంధించినటువంటి చరిత్రకారులు, మొన్న మధ్య వారికి పురస్కారం కూడా వచ్చింది. వారు సావిత్రి గారి మీద పుస్తకం తీసుకొచ్చారు, చిన్న పుస్తకం. అప్పటికి అందిన సమాచారంతో, అందిన ఫోటోగ్రాఫ్స్తో చేశారు. సావిత్రి గారు, ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, వీళ్ళకి సంబంధించి నలుగురికి సంబంధించి అరుదైనటువంటి ఫోటోలు సేకరించినటువంటి సంగం అకాడమీ ఎం సంజయ్ కిషోర్ గారు, మిరియాల సంజయ్ కిషోర్ గారు ఏం చేశారంటే ఎవరు ఊహించలేనన్ని, అసలు మనం ఎవరు అసలు వాటిని మనం అసలు గుర్తుపట్టలేం కొన్ని సినిమాలు, అట్లాంటి ఫోటోగ్రాఫ్స్ ఆయన కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి సంజయ్ కిషోర్ గారు ఏం చేసేవారంటే ఫోటో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశారని. ఎన్టీ రామారావు ఫోటో గ్యాలరీ, అట్లా రంగారావు గారి ఫోటో గ్యాలరీ, సావిత్రి గారి ఫోటో గ్యాలరీ, రేలంగి గారి ఫోటో గ్యాలరీ అని చెప్పి నాగేశ్వరరావు గారి ఫోటో గ్యాలరీ, అట్లా ఆ క్రమంలో 7 లక్షల పైచిలకు ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసిన ఫోటో జర్నలిస్టు ఎం సంజయ్ కిషోర్ గారు. ఆయన ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి ఈ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ చూసి సావిత్రి గారి మీద నవల రూపంలో ఒక పుస్తకం తీసుకురావచ్చు అన్న ఆలోచన చేసిన రచయిత్రి శ్రీమతి గార్లపాటి పల్లవి గారు, పల్లవి గారు. ఆవిడ సావిత్రి గారి మీద ఒక నవల రూపంలో ఒక పుస్తకం తీసుకొచ్చారు. అందులో జెమినీ గణేశన్ గారిని విమర్శించాల్సి వచ్చినప్పుడల్లా ఒక పాత్రను సృష్టించి, చాముండి అనే పాత్రను సృష్టించి, సావిత్రి స్నేహితురాలు చాముండి కాబట్టి చాముండి తిట్టాలనుకున్నప్పుడల్లా రచయిత్రి ఆయన గురించి చెప్పాలి, ఆయన గుణగణాల గురించి, లేకపోతే ఏదో అనాలనుకున్నప్పుడు ఒక పాత్రను సృష్టించి ఆ పాత్ర చేత అనిపించిన తర్వాత మీకు మొత్తం ఆ పుస్తకం మీరు చదివారు లేదో నాకు తెలీదు, అది బెస్ట్ సెల్లర్, తెలుగు పుస్తకాల్లో వచ్చిన పుస్తకాల్లో బెస్ట్ సెల్లర్. ఇప్పుడు ఇవాళ అవుట్ ఆఫ్ ప్రింట్, మొన్న బుక్ ఫెస్టివల్లో కూడా చాలామంది అడిగారు. ఆ పుస్తకంలో ఆవిడ చాలా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ఆవిడ కనుగొన్నారు. ఆవిడ రాస్తున్న క్రమంలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆవిడ పరిశోధించినటువంటి సమయంలో, ఇప్పుడు మనకు సినిమాలో మాధవపతి సుశీల గారిని సావిత్రి గారితో చిన్నప్పుడు నాట్యం నేర్చుకుని నాటకాల్లో నటించిన ఆవిడ్ని కూడా వెళ్ళి కలిశారు. ఆవిడ కలిసి ఆ సందర్భంలో ఏంటంటే తండ్రి నిశంకర్రావు గురవై నాయుడు అనే అతను నా తండ్రి, కొమ్మారెడ్డి వెంకటరామయ్య చౌదరి నా తండ్రి కాదు, పెదనాన్నే. కాకపోతే తండ్రి లేకపోవడం వల్ల, తండ్రి ప్రేమకి నోచుకోకపోవడం వల్ల
మా నాన్న అని చెప్పమంటే ఆ రోజు నుంచి సావిత్రి గారు తన జీవితంలో కొమ్మారెడ్డి వెంకటరామయ్య చౌదరి గారు నాన్న అని పిలవటం జరుగుతుంది. అది మీకు సావిత్రి గారి మీద పల్లవి గారు రాసినటువంటి నవలలో కూడా ఈ అంశం ఉంది. సావిత్రి గారు వంశవృక్షం గురించి వేశారు, ఏ ఏ కుటుంబాలతో బంధుత్వాలు ఉన్నాయి, సావిత్రి గారు ఎవరు, ఏమిటి, ఆవిడ సామాజిక వర్గం ఏంటి, ఏ ప్రాంతానికి చెందినారు, ఈ వివరాలన్నీ ఉన్నాయి ఇందులో. కొమ్మారెడ్డి వెంకటరామయ్య చౌదరి గారు సావిత్రి గారి పెద్దమ్మ గారి భర్త. పెద్దమ్మ గారిది ప్రేమ వివాహం. ఆవిడ వెళ్ళిపోయి ఆయనతో, ఆయన లారీ డ్రైవర్, ఆయనతో కలిసి ఆవిడ జీవిస్తుంటే ఇక్కడ తండ్రి చనిపోయిన తర్వాత సావిత్రి గారిని వాళ్ళ తల్లి వెంట పెట్టుకుని అక్కయ్య ఇంటికి జీవిక కోసం వెళ్ళటం జరిగింది. అది మనకు నవలలో కూడా పల్లవి గారు చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు ఆవిడ ట్రావెల్. అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ నవల చదివినటువంటి నాగేశ్వని గారు పుస్తక ప్రియుడు కదా, ఈ నవల చదివినటువంటి నాగేశ్వని గారు ఎలాగైనా సరే బయోపిక్ తీస్తే గీస్తే సావిత్రి గారి బయోపిక్ తీయాలి అని ఆయన నిర్ణయించుకొని మహానటి టైటిల్తో ఆయన సావిత్రి గారి బయోపిక్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది తెలివైన నిర్ణయం అని ఎందుకంటానంటే సావిత్రి గారు 45 సంవత్సరాలకు మించి జీవించాల. అవును. ఆవిడ మరణించిన తర్వాత ఆవిడ పాత క్లాసిక్స్ మనం చూస్తూ, పాత సినిమాల్లో ఆవిడ నటనను చూస్తూ మనం ఇంత గొప్ప నటి, ఇంత మహానటి ఇంత చిన్న వయసులో చనిపోయిందని మనం బాధపడ్డాం. ఆవిడ నటన చూసి మన తెలుగు నటి అయినందుకు మనం గర్వపడ్డాం. ఇది జరుగుతూ వచ్చింది. కాబట్టి ఏమైపోయిందంటే మనకి అతను ఏం చేసినా ఏం చెప్పినా అద్భుతంగా అనిపించింది. తాను దాన్ని అద్భుతం చేయడానికి అంతే అద్భుతంగా అతను దాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అంటే అంతకు ముందు ఆవిడ మీద, అంటే ఈ మీడియా స్టార్ట్ అయిన తర్వాత కావచ్చు, సోషల్ మీడియా స్టార్ట్ అయిన తర్వాత కావచ్చు, రకరకాల కథనాలు, జెమినీ గణేశన్ మోసం చేశారని, వివాహం చేసుకున్నా కొన్ని సంవత్సరాల దాకా బయట పెట్టలేదని, ఆవిడ కొన్ని విషయాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని, దారాదత్తంగా ఏదైనా విరాళాలు ఇవ్వాలంటే ఇచ్చేస్తుంది, ఇలాంటి రకరకాలుగా స్ప్రెడ్ అయ్యేసరికి తెలియకుండానే క్యూరియాసిటీ పెరిగింది. అన్ని వాస్తవాలే, ఏది అవాస్తవం కాదు, అన్ని వాస్తవాలే. కాకపోతే ఏంటంటే మీకు అతను ఎంత ప్రేమించాడంటే ఈ సినిమాని, రోమన్ హాలిడే అని ఒక సినిమా ఉంటుంది. రోమన్ హాలిడే సినిమాలో ఉన్నటువంటి ప్రేక్షకుడికి తెలుసు, కానీ అక్కడ ఉన్న పాత్రధారులకు తెలియదు. అది శంకరయ్యను కలవాలని చెప్పి వెళ్ళేటటువంటిది. ఆ విగ్రహం వచ్చి శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారి విగ్రహం. అది ఆ చెరువులో ఉంటుంది. ఆయన హరికథ పితామహుడు. నిశంకర్రావు గురవయ్య నాయుడు కూడా హరికథ చెప్పేవాడంట. ఆమెకు అసలు ఊహామాత్రంగా కూడా తెలియదు. పల్లవి గారు రాసినటువంటి నవలలో ఏంటంటే తండ్రి ఫోటోగ్రాఫ్, అసలు తండ్రి ఎలా ఉంటాడో, తండ్రి రూపాన్ని ఒకసారి చూద్దామని చెప్పి ఆవిడ అందరి బంధువులకి, వడ్డివారిపాలెం అండి గుంటూరు జిల్లా, వడ్డివారిపాలెం చుట్టూ ఉన్నటువంటి బంధువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిళ్ళకి, అల్లాడి బోరగడ్డ కుటుంబాలతో బంధుత్వాలు ఉన్నాయి వీళ్ళకి, వాళ్ళందరిళ్ళకి వెళ్ళి తండ్రి తాలూకు ఫోటోగ్రాఫ్ ఏమైనా దొరుకుతుందేమో సావిత్రి గారు నిజంగా ప్రయత్నించినటువంటి సంఘటనలు ససాక్ష్యాలతో పల్లవి గారు రాశారు. నిజమే, అదే వాస్తవం, అది అవాస్తవాలు కాదు అవి. తండ్రి ఎలా ఉంటాడు, తండ్రి రూపం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే చాలు అని చెప్పేసి, కానీ దొరకలే ఆవిడకి. కాబట్టి శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారిలో సావిత్రి గారు తండ్రి గారిని చూసుకున్నారన్నది మనకి చాలా అద్భుతంగా రోమన్ హాలిడేలో సినిమాలో ఉన్నటువంటి దాన్ని తీసుకుని నాగేశ్వర గారు అద్భుతంగా చేశారు. భూమిక అని ఒక సినిమా అండి, శ్యామ్ బెనగల్ గారు డైరెక్ట్ చేశారు. చూడకపోతే చూడండి. ఇండియన్ క్లాసిక్స్లో ఒక ఎక్స్ట్రాడినరీ క్లాసిక్ భూమిక అండి. స్మితా పాటిల్ గారు పెర్ఫామ్ చేశారు. ఆవిడ గ్రేట్ యాక్ట్రెస్. సినిమాలో కూడా ఆవిడ గ్రేట్ యాక్ట్రెస్ పాత్ర. భూమిక అంటే పాత్రను పోషించడం. ఆవిడ జీవితంలో వివిధ సందర్భాలలో, వివిధ మజిలీలలో ఎదురయ్యేటటువంటి పురుషులతో ఆవిడ ప్రయాణం ఎట్లా సాగింది అన్నది కథ. ఇక్కడ సినిమా జరుగుతోంది అనుకోండి, మామూలుగా ఆవిడ జీవితంలో సంఘటనలు జరుగుతుంటే అద్భుతమైన కలర్లో చూపిస్తారు. ఆవిడ యాక్ట్ చేసినటువంటి సీన్లు అనేటప్పటికి బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తారు. అది ఇన్స్పిరేషన్. ఇక్కడ మహానటిలో దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని భూమికలో ఉన్న స్థాయిలో, భూమికలో చాలా గొప్ప స్థాయిలో ఆ రోజుల్లో 80s చేశారు శ్యామ్ బెనగల్ గారు. ఆ స్థాయిలో మళ్ళీ ఇక్కడ మహానటిలోనే సాధ్యమైంది. అది సినిమా జరుగుతోంది అంటే, షూటింగ్ జరుగుతోంది అంటే బ్లాక్ అండ్ వైట్ డేస్లోకి వెళ్ళటం, కాదు అంటే కలర్లో తీసుకురావడం అనేది ఎక్స్ట్రాడినరీగా దాన్ని చేశారు. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. వాస్తవానికి మహానటి సోల్ ఏంటంటే, మనకు మహానటి అనే కథ చెప్తాడు ఆయన. సావిత్రి గారి కథ చెప్తాడు. సావిత్రి గారి జీవితంలో ఉన్నటువంటి పాత్రలు, పాత్రధారులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు అందరినీ తమిళం ఆవిడ ఎలా నేర్చుకుంది. మీకు విషయం తెలుసా సండే గారు, ట్రైన్లో వెళుతూ
తెలుగు సినిమా వారపత్రికలో తిరగేస్తున్న వాళ్ళని తమిళులు చూసి సావిత్రి గారు పట్టించి సావిత్రి గారు తెలుగులో యాక్ట్ చేస్తున్నారని అడిగారట. ఓకే. అంతగా తమిళులు సావిత్రి గారిని సొంతం చేసుకుని ఆవిడ తమిళ యాక్ట్రెస్సే, మా తమిళుల నటే, మా ఆడబడిచే అని వాళ్ళకి తెలుగులో ఆవిడ యాక్ట్ చేస్తుంది, తెలుగులో ఆవిడ #1 హీరోయిన్, ఏమీ తెలియదు వాళ్ళకి. సోల్ ఏంటంటే మహానటి సోలు చాలా మంది ఏమనుకుంటారంటే మహానటి గారి కథ, సావిత్రి గారి కథ అని అనుకుంటారు. కానీ కథలో నాగశ్విన్ సోల్ ఎక్కడ పెట్టాడంటే తీసుకెళ్ళిపోయి, మీకు సమంత పాత్ర గుర్తుంది కదా, సమంత పాత్ర సోల్ అండి ఆ సినిమాకి. ఎందుకు సోల్ అంటే కథ చెప్పేది ఆమె. సోలు అతను ఏం చేశాడంటే నాగశ్విన్, సమంత బండి ఒక కిక్లో స్టార్ట్ చేస్తేనే నువ్వు తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇస్తానంటాడు ఫాదర్, లేకపోతే లేదని చెప్తాడు. ఆవిడ మీకు క్లోజింగ్ షాటు ఆవిడ కిక్కు జాగ్రత్తగా కొట్టి బండి ఎక్కి చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే సినిమా అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనిషిలో ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరు, ఏదైనా తెలుసుకోగలరు. ఆ తపన ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి అని చెప్పాలనుకుంటున్నాడు నాగేశ్వన్. అది ఆ సోలు సమంత పాత్ర చేసి చెప్పించాడు. అర్థమైంది కదా. అంటే అప్పుడు వినిపించింది ఏంటంటే సమంత, విజయ్ దేవరకొండ ఆ ట్రాక్ ఎందుకు పెట్టారంటే సినిమా బోర్ కొట్టకుండా ఉండాలి కాబట్టి, కంప్లీట్ మహానటి మీదే ఫోకస్ అవ్వద్దు, కొంత బ్యాలెన్స్ చేయడం కోసమని ఈ ట్రాక్ మూవ్ చేసి ఈమె ద్వారా స్టోరీ చెప్పాలి అనేది. లేదు, విజయ్ దేవరకొండ లేకపోయినా కూడా, ఆ సన్నివేశాలు లేకపోయినా కూడా కథంతా నడపొచ్చండి. కానీ మీకు ప్రేక్షకుడికి ఆసక్తి, కుతూహలం ఎప్పుడు మొదలవుతుంది? మనం యాక్షన్ సినిమాలు తీసుకుందాం, లేకపోతే ఫ్యాక్షన్ సినిమాల్లోకి వెళ్దాం. యాక్షన్ ఫ్యాక్షన్ అనుకుందాం. వాడు వచ్చాడంటే ఒంటి చేత్తో 100 మందినైనా చెరుకుగడ నమిలి ఇలాంటి డైలాగులన్నీ చెప్పిన తర్వాత హీరో వస్తాడనమాట. ఇది క్యూరియాసిటీ పెంపొందించడం. ఏది? ఆడియన్స్కి, ఆడిటోరియంలో ఉన్నటువంటి ఆడియన్స్కి క్యూరియాసిటీని పెంపొందించడం అనమాట. ఆ క్యూరియాసిటీ మీకు సమంత పాత్ర చేత, విజయ్ దేవరకొండ పాత్ర చేత ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా మీకు డిజైన్ చేసి, ఆ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా డిజైన్ చేస్తూ ఒక సమంత పాత్ర ఏదైతే ఉందో కాన్ఫిడెంట్గా ఉంటే, అమ్మాయిలు కాన్ఫిడెంట్గా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు అవి జరిగినప్పుడు ఆ అమ్మాయి ఎంత ప్రతిభావంతురాలు అన్ని అమ్మాయికి తెలుసు. అమ్మాయి చాలా ప్రతిభాశాలి, ఆఫీస్లో అమ్మాయికి కావాల్సినటువంటి అవకాశం ఆ అమ్మాయికి రాదు, ఇట్లాంటివన్నీ చాలా చూపిస్తారు. ఇది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాడు డైరెక్టర్. అది ఇక్కడ కుదిరింది, స్క్రిప్ట్లో అతనికి కుదిరింది అనమాట. కుదరడంతో తీసుకొచ్చి ఇక్కడ దాన్ని చొప్పించాడు. కీర్తి సురేష్ గారి నటన గురించి ఏం చెప్తామండి, జాతీయోత్తమ నటి పురస్కారం కూడా వరించింది. ఆవిడ లైటింగ్ చేస్తుంటే సినిమాటోగ్రాఫర్, ఆయన హాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు సినిమాటోగ్రాఫర్ని, తీసుకొచ్చి చేయించారు ఆ సినిమాకి. ఆయన్ని ఈవిడ అడిగింది, ఏమండి, కీర్తి సురేష్ గారు అడిగారు, ఏమండి చాలా టైం తీసుకుంటున్నారు మీరు లైటింగ్ చేయడానికి, ఇంత లైటింగ్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగారు. సినిమాటోగ్రాఫర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆయన సావిత్రి గారి సినిమాలన్నీ చూశాడు, నాగేశ్వన్ గారు ఆయనకు అన్నీ చూపించారు, అధ్యయనం చేశాడు. అది చేసి కీర్తి సురేష్ సావిత్రి గారు పెర్ఫామ్ చేస్తుంటే ఆవిడ కళ్ళల్లో తెలియని ఒక కాంతి ఉండేది. ఆ కాంతి కోసం, ఆ కాంతి ప్రతిఫలించేలాగా లైటింగ్ ఉంటేనే, నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ కాంతి కనిపించాలని నేను లైటింగ్ చేస్తున్నానని చెప్పాడు సినిమాటోగ్రాఫర్. అంత మేకింగ్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఒక తపస్సమాధిలోకి వెళ్ళి చేసిన విధంగా చేశారు. మీకు సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఆవిడ కార్ డ్రైవింగ్ సీన్ కావచ్చు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే మనం అశ్విని దత్ గారితో పాటు వైజయంతి మూవీస్ పతాకం మీద ఒక దృశ్యకామ్యం లాంటి సినిమా తీయాలన్నది ఆయన చిరకాల వాంఛ. అది తనయులైనటువంటి 3 కుమార్తెల్లో స్వప్నాదత్ గారు స్వప్న సినిమా ద్వారా దాన్ని నెరవేర్చారు. ఖచ్చితంగా ఆ విషయంలో ఆయన తండ్రిగా ఆయన గెలిచారు అశ్విని దత్ గారు. ఆ విషయంలో ఆయన మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. నాట్ ఓన్లీ మహానటి అంటే, ఆ తర్వాత సీతారామం కానీ చాలా గొప్ప సినిమాలు స్వప్నాదత్ చాలా మంచి సినిమాలు. వాళ్ళ ఆ విధమైనటువంటి ఆ దారి ఎంచుకోవడం కూడా, ఆ దారి ఎంచుకోవడం వల్ల ఏంటంటే గొప్ప సినిమాలు వచ్చాయి తెలుగు సినిమా చరిత్రలో. దుల్కర్ సల్మాన్ లాంటి వాడు మనకు మహానటి గారిని, సీతారామం గారిని ఎంత అద్భుతంగా చేశాడంటే, తన డబ్బింగ్ తనే చెప్పుకొని తండ్రికి తగ్గ తనయుడైన దుల్కర్ సల్మాన్ని మనం అభినందించక తప్పదు. జీవించాడు జమినీ గణేశన్ గారి పాత్రలో, నటించడం కాదు. మన కీర్తి సురేష్ గారు ఎంత చేశారో దుల్కర్ సల్మాన్ కూడా అంతే చేశాడు, ఎక్కడా తగ్గలేదు అసలు. ఈ సినిమా మొత్తానికి ఏంటంటే, మీకు ఫస్ట్ హాఫ్లో ఎవరు ఊహించలేనిది, లేకపోతే ఎవరు పసిగట్టలేనిది ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మీరు రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రను తీసేస్తే మీకు చాలా డల్ అయిపోతుంది సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర వల్ల ఏమైందంటే బరువు పెరిగింది. అక్కడ ఫస్ట్ హాఫ్లో బరువు పెరిగింది. ఆ బరువు పెరగడం అనేది సినిమాకి ఎక్కడ లేనటువంటి ఒక అదనపు అందాన్ని తీసుకొచ్చింది.
అందరూ గొప్పగా చేశారు. ఎవరు గొప్పగా చేయలేదు? మన తరుణ్ భాస్కర్ గొప్పగా చేయలేదా? సందీప్ రెడ్డి వంగ గొప్పగా చేయలేదు? ఎవరు చేయలేదు చెప్పండి అసలు? వేదాంతం రాఘవయ్యగా సందీప్ రెడ్డి వంగ, క్రిష్ గారు కేవిరెడ్డిగా బాగా చేయలేదా? లేకపోతే సాయి మాధవ్ బుర్రా గారు బాగా చేయలేదా? ప్రకాష్ రాజ్ గారు ఇంక చక్రపాణి గారి పాత్రలో జీవించేసిన డీటెయిలింగ్ ఉంటుంది. చక్రపాణి గారి చేతిలో 555 టిన్ ఉంటుందండి. ఆ టిన్ దొరకలేదు వీళ్ళకి, కాబట్టి స్టీల్ బాక్స్ పెట్టారు, సిగరెట్లు ఆ బాక్స్ లో ఉంటాయని చెప్పి ఆ డీటెయిలింగ్ తో సహా చేశారు. అలా అద్భుతంగా చేశారు అసలు, నో డౌట్ ఎట్ ఆల్. అసలు అది మళ్ళీ నాగేశ్వరిని తీయమన్నా తీయలేడండి. అది వాస్తవం, మీరన్నా చాలా చాలా వాస్తవం. కాకపోతే రమాప్రభ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సందర్భంలో కొన్ని ఎవరిని అడిగి తీశారు, ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కొందరు హాల్ వరకు వస్తారు, కొందరు బెడ్రూమ్ వరకు వస్తారు, కొందరు స్నానాల గది వరకు వస్తారు. సావిత్రమ్మ గురించి నాకు తెలిసినంత డీటెయిల్ ఇంకెవరికీ తెలియదు. జెమినీ గణేషన్ గురించి రాశారు, అందులో ఎన్ని అవాస్తవాలు ఉన్నాయి మీకు తెలుసా? మామ, ఆవిడ జెమినీ గణేషన్ మామ అని పిలుస్తారు. మామ ఎన్నిసార్లు వచ్చాడు, వస్తే ఇంటికి రానియకుండా ఆయన మీద కుక్కలు వదిలిన సంగతి మీకు ఎవరికి తెలుసు? వాళ్ళ కూతురు కూడా మా తండ్రిని ఇంత దారుణంగా ఇచ్చేయడము, విజయచాముండేశ్వర్ కాదు, జెమినీ గణేషన్ కూతుర్లు వాళ్ళు, రేఖ గారు, రేఖ, మేమంతా అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న వాళ్ళము. ఈ సినిమా ఇంటర్తో ఆవిడ ఒక డాక్యుమెంటరీ తీశారు, ఆయన అక్కసు వెళ్ళగెక్కారు అనేసి అని చూపించారు. అసలు అమ్మను ఆయన ఎంత గణేషన్ కూతుర్లు ఎంత ఎంకరేజ్ చేశారంటే మీకు ఏం తెలుసు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చారు. దీని గురించి ఏం చెప్తారు? అది వాళ్ళు చెప్పిన దాన్ని మనం అంగీకరించాలండి. ఎందుకంటే ఈవిడ అసలు ఒళ్ళూపై తెలియకుండా ఆవిడ చేసినటువంటి దాన ధర్మాలు అవి దాదాపు నిలువు దోపిడీలాగా ఆవిడ ఎలాగా దేశరక్షణ నిధికి ఇచ్చారో అట్లా ఎవరు వచ్చి ఏది అడిగినా అది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా ఆవిడ చేసేసినటువంటి దానాలు, వాటి గురించి కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా వాళ్ళకి ఒక విధమైనటువంటి జాగ్రత్త పడాలి అని అనుకున్నారు. జెమినీ గణేషన్ గారికి ఆహా ఓహో చెప్పుకోదగ్గ సినిమాలు నిజంగా లేవు ఆవిడ స్టార్డమ్ ఆవిడ వెలుగుతున్న సమయానికి. అలాగే జెమినీ గణేషన్ గారి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో వారికి 2 కుమార్తెలు, తర్వాత పుష్పవల్లి గారికి రేఖ గారు, తర్వాత మళ్ళీ సావిత్రి గారికి విజయచాముండేశ్వరి గారు, సతీష్ అబ్బాయి పేరు సతీష్. వీళ్ళు ఏంటంటే ఇంతమంది రేపు సెటిల్ చేయాలంటే ఇవి ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేసుకుంటూ వెళితే ఎలాగని చెప్పి వాళ్ళు కట్టడి చేసిన మాట వాస్తవం. వాళ్ళు కట్టడి చేశారు. జెమినీ గణేషన్ గారు కట్టడి చేస్తే ఆవిడ అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడో ఉండేవారు. ఆవిడ అంటే పుష్పవల్లి రేఖ గారి అమ్మగారు ఆవిడ ఎంటర్ అయ్యాక గొడవ అయింది లేదండి. ఆవిడ గొడవ కాదండి, ఆవిడ డైలాగ్ చెప్తారు కదా, నీకు తెలుసు కదా నాకు పుష్పవల్లి వీళ్ళందరూ అనేసని, అంటే నా దగ్గరనే ఆగిపోతావు అనుకున్నాను నా తప్పు అనేసని. మంచి ప్రశ్న మీరు వేసింది. ఆయన మీకు మీరు ఇప్పుడు మాట్లాడిన జెమినీ గణేషన్ గారు కుమార్తెలే విజయచాముండేశ్వరి గారితో సహా రేఖ గారు, వాళ్ళకి 2 అక్కలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి జెమినీ గణేషన్ గారి మీద పుస్తకం వేశారు. కాదల్ మన్నన్ పుస్తకం పేరు తమిళ్లో, తెలుగులో కింగ్ ఆఫ్ రొమాన్స్, ఇంగ్లీష్లో ఉంది పుస్తకం. కింగ్ ఆఫ్ రొమాన్స్ ఇంగ్లీష్లో ఉంది. దాంట్లో ఆయన తర్వాత కూడా బామనే సత్యభామనేకి ముందు కూడా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆయన 30-35 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నాడు జెమినీ గణేషన్ గారు. కాబట్టి ఆయన ఏవైతే ఆయన సంబంధాలు ఉన్నాయో వాటిని కుమార్తెలు కూడా దాచే ప్రయత్నం చేయలే కదా, కుమార్తెలు కూడా వాళ్ళు దాచే ప్రయత్నం చేయలే ఆ పుస్తకాల సాక్షిగా. కాబట్టి ఏంటంటే ఆయన మనస్తత్వం అదే, ఆయన అలా కొనసాగేవారు. కాకపోతే సావిత్రి గారు ఆయన ఎక్కువ ప్రేమించేశారు. ఎవరిని? జెమినీ గణేషన్ గారిని ఎక్కువ ప్రేమించేసింది ఆవిడ. ప్రేమించేసి సరే వాళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు కాక నా దగ్గర ఆగిపోవాలి, నాకు సొంతం అవ్వాలి అని ఆవిడ ఆశించడంలో తప్పేలేదు. అక్కడ ఆగకుండా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఆవిడ తాగుడుకు బానిస అవ్వటం, ఈ సినిమాలు ఆవిడ డైరెక్ట్ చేశారు. ఆవిడ చిన్నారి పాపలు అనే సినిమా డైరెక్ట్ చేశారు. మాతృదేవత లేదు ఫ్లాప్ అండి, సెకండ్ మూవీ హిట్ అనుకుంటా కదా. మాతృదేవత ఓకే సోసోగా ఆడింది, రామారావు గారు, శోభన్ గారు అందరూ. చిన్నారి పాపలు అట్టర్ ఫ్లాప్. విమధుసూదన్ రావు గారు, అర్ధాంగి సరోజిని గారు మార్చినేని సరోజిని గారు, వీళ్ళందరూ ఆవిడ పేరు నిర్మాతగా ఉంటుంది, ఈవిడ పేరు దర్శకురాలిగా ఉంటుంది. అందరూ సినిమాటోగ్రాఫరు మహిళే, సంగీతం మహిళ, అలా ప్రయోగం చేస్తూ రచన మాత్రం డివి నరసరాజు గారిని మాటలు రాయడానికి వెళ్ళి అడిగారు సావిత్రి గారు, ఏంటి నన్ను ఆడవాళ్ళల్లో జత కట్టేసావా నువ్వు అని హాస్యం ఆడారంట డివి నరసరాజు గారు. మొత్తం ఆడవాళ్ళగా చేస్తున్నారు సినిమా అంతా అని. సినిమా పెద్ద ఫ్లాప్ అండి అది. ఆ నష్టాలన్నీ ఈవిడ మీదకి వాళ్ళు నెట్టేసి మిగతా వాళ్ళందరూ తప్పుకున్నారు, భాగస్వామ్యంలో ఎవరెవరు ఉన్నారు. అట్లాగే అన్నిటికంటే పెద్ద దెబ్బ ఏంటంటే మీకు సినిమాలో కూడా ఉంది, మోగ మనసులు ఈవిడ హిందీలోను తమిళ్లోను, తమిళ్లో చేసింది శివ, అట్టర్ ఫ్లాప్ అసలు, అట్టర్లీ ఫ్లాప్ అన్నమాట. అలాంటి స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. అవన్నీ జెమినీ గణేషన్ గారికి నచ్చేవి కాదు.
పిల్లలు ఉన్నారు, వాళ్ళని జాగ్రత్త చెయ్యాలి. మీరు సావిత్రి గారి మీద గతంలో ఒక వీడియో క్యాసెట్ ఒకటి రిలీజ్, డివిడి రిలీజ్ అయిందండి, మహానటి స్మృతి దర్శనం అని చెప్పి నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వాళ్ళ జ్ఞాపకాలు పంచుకున్నారు. ప్రస్తుతం అది అన్అవైలబుల్ నాకు తెలియదు. అందులో మీకు ఆవిడ 18 నిండకుండానే విజయచాముండేశ్వరి గారికి పెళ్లి చేసేసారు. ఆవిడ ఉండంగానే, ఆవిడకి ఏంటంటే కొంచెం అన్నీ ఉండంగా పెళ్లి చేసేద్దామని చెప్పి ఆవిడ వెంటనే పెళ్లి చేసేసిన మొత్తం పెళ్లి వీడియో అంతా ఉంది అందులో, చూసాము. పెళ్లి వీడియో అంతా ఉంది అందులో. ఆ తర్వాత ఆవిడ అది ఆ వ్యసనాలు కావచ్చు, మరొకటి కావచ్చు, వాటికి లోనై ఆవిడ మరణించడం అనేది అత్యంత బాధాకరం. ఇవాళకి నటులు వీళ్ళు ఎవరైనా సరే, యాక్టర్ ఆర్ యాక్ట్రస్, వీళ్ళు చూడాల్సినటువంటి సినిమాలు అందరూ ఆ సినిమా ఈ సినిమా చివరికి మిగిలేదు అన్అవైలబుల్ అనుకుంటున్నా. అవైలబుల్ కాదు. తెలంగాణ నిర్మాతలే మన కేశవరావు గారు, మన ఎం సత్యనారాయణరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు మొదటి సినిమా చివరకు మిగిలేదు. వీళ్ళు తీసిన సినిమాలో ఆవిడ టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్, సినిమా కమర్షియల్లీ వెరీ బిగ్ ఫ్లాప్. ఓకే. తర్వాత కన్యాశుల్కంలో మధురవాణిగా ఆవిడ చేసినటువంటి అభినయం చూసి తీరాలి. నటులు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆవిడ పాత్రని అధ్యయనం చేయాలన్నమాట. మనకు అది చూపించారు కానీ సినిమాలో ఇది నీకోసమే నేను జీవించినది పాటలో కన్నీటి చుక్కలు జాలువారే సన్నివేశంతో ప్రారంభిస్తారు ఆవిడ పాత్ర పరిచయాన్ని. కాకపోతే కన్యాశుల్కంలో మధురవాణి లాఫ్ అనేది ఆర్టిస్టులు కావాలనుకున్న వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసి తీరాలన్నమాట. ఆవిడ కొన్ని బెంచ్ మార్క్స్ సెట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత మీకు మహానటి సినిమా మనకి 2018 మేలో విడుదలైంది. కని విని ఎరుగని ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇటీవలి కాలంలో అంటే 2024లో సంజయ్ కిషోర్ గారు ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ వెలకట్టలేనటువంటి ఫోటోగ్రాఫ్స్తో సావిత్రి క్లాసిక్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమం మొత్తం, ఆ పుస్తకావిష్కరణ మొత్తం చిరంజీవి గారే, ఆయన వేంత పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని చిరంజీవి గారు నిర్వహించి స్వయంగా విజయచాముండేశ్వరి గారిని అక్కడి నుంచి ఆహ్వానించి, విజయచాముండేశ్వరి గారు సురేఖ గారు కూర్చుని ఒకరినొకరిని ఇంటర్వ్యూ చేసుకుని ఇట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చిరంజీవి గారు రూపొందించి, ఎందుకంటే చిరంజీవి గారి భవితవ్యాన్ని ముందే అంచనా వేసినటువంటి మహానటి సావిత్రి గారు కాబట్టి ఆవిడ మీద చిరంజీవి గారు తనకున్నటువంటి అవ్యాజ్యమైనటువంటి అపారమైనటువంటి గౌరవాన్ని చిరంజీవి గారు ఆ కార్యక్రమాన్ని రూపొందించి ఆయన వ్యయ ప్రయాసలు కూర్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన నివాళులు చిరంజీవి గారు అర్పించుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని డీటెయిల్ మిస్ అయిన కథానాయకుడు మన ఎన్టీఆర్ గారి బయోపిక్ లో, వెరీ గుడ్ క్వశ్చన్, దాంట్లో ఒక ఏఎన్ఆర్ గారు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు. చెన్నైలో హౌస్ అమ్ముదాం అనుకున్నప్పుడు సావిత్రి గారు వెళ్ళేసి మీరు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారంట కదా, మీరు ఉన్న ఇల్లు నేను తీసేసుకుంటాను అని అంటే, సరే అమ్మ సాయంత్రం నువ్వు గణేషన్ ఇంటికి వచ్చేసేయండి మాట్లాడుకుందాం అనేసి అంటే, సాయంత్రం దాకా ఎందుకండి ఇప్పుడే చెక్ ఇచ్చేస్తాను, మీకు కావాల్సినంత అమౌంట్ రాసుకోండి అనగానే ఆయన అంటే సావిత్రి గారి మెంటాలిటీ ఇలా ఉంటుంది అంటూ ఆ సినిమాలో ఆ చిన్న బిట్లో చెప్పగానే చెప్తారు. అంటే అంత లెక్క లేకుండా ఉండేది డబ్బులు అంటే అనేది. కొన్ని దీంట్లో ఎక్కడో మిస్ అయినా ఎక్కడో దగ్గర దాన్ని చూపించడము. ఇంకోటి ఏదో ఓల్డ్ సినిమా నర్తనశాల సినిమాలో ఒక సావిత్రి గారిది ఒక షార్ట్ తీస్తే సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఆవిడ డేట్స్ ఇచ్చారంట, బట్ ఆవిడ చాలా డ్రింక్ చేసి ఉన్నారు, స్తంభానికి కట్టేసి తీసుకెళ్తున్న అది అనేసి అని చెప్పేసి కొన్ని వార్తలు విండి. నర్తనశాల నాటికి ఆవిడ చాలా బిజీ ఆర్టిస్ట్ ఆవిడ. కావాలంటే ఇప్పుడు మీరు చూడండి, అంటే కొన్ని వీడియోస్ రిలీజ్ అయినప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఆవిడ అంతా మైకంలో కూడా ఎక్స్ప్రెషన్స్ అంత అద్భుతంగా ఇచ్చారు. 70s తర్వాతే ఆవిడ, ఆఫ్టర్ 70s ఆవిడని వ్యసనం లొంగ తీసుకుంది, అంతేగాని బిఫోర్ 70s కానే కాదు. వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ సీరియస్ యాక్ట్రెస్, సమయపాలన ఖచ్చితంగా పాటించినటువంటి ఆర్టిస్టు. అందరూ కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటే ఇంట్లో చిరుత పుల్ని పెంచుకున్న వ్యక్తి, పెంపుడు జంతువుగా. విజువల్స్ అవన్నీ చూసాను. అలాంటిది కాదండి, ఆఫ్టర్ 70s ఆవిడ అదన్నమాట విషయం. మొత్తానికి మహానటి ద్వారా ఆవిడని ఎంత అద్భుతంగా చూపించాలో అంత అద్భుతంగా చూపించారు. ఇంత మాట్లాడి మ్యూజిక్ గురించి మాట్లాడకపోతే ఏదో లోటు అయిపోతుంది. అంటే ఆవిడ విషయంలో ఆవిడ ఎదిగిన తీరును, చివరికి మిగిలేది సాంగ్, అభినేత్రి అనే ఒక సాంగ్ చివరికి మిగిలేది, రెండు చాలా అద్భుతంగా అనిపిస్తాయి నాకు. దాని గురించి ఏదన్నా అంటే పీరియాడికల్ థీమ్ అండి, సినిమానే పీరియాడికల్ కాబట్టి మ్యూజిక్ కూడా ఆ టైం లైన్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్స్ చేశారు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి సాంగ్స్ చేశారు. ఆ చేయడం వల్ల ఏంటంటే ఒక తెలియని ఇంపాక్ట్
మీకు తెలియని ఒక సౌండింగ్ మీకు ఒక్కసారిగా వినిపించేటప్పటికి మనకు సరికొత్తగాను హాయిగాను అనిపించింది మనకి. ఎందుకంటే మీకు ఇక్కడ రంగస్థలం దేవిశ్రీ ప్రసాద్ చేసినప్పుడు 80s చేస్తున్న సినిమా, 80వ దశకంలో జరుగుతున్న సినిమా అన్నప్పుడు ఏమైపోయిందంటే పాటలు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, 80s ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించి చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఓకే, అందుకే అంటే సహజమైనటువంటి వాయిద్యాలతో చేసేటప్పటికి ఏంటంటే మీకు అందుకే రంగస్థలం పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు వేరే మోడర్న్ టోన్లో ఉండవు మీకు. అట్లాంటిది మహానటి సేమ్ అనమాట. అప్పుడు ఆ సమయంలో జరుగుతుందంటే ఆ సమయంలో ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, హెమండ్ ఆర్గన్ అని అంటారు. హెమండ్ ఆర్గన్ యూజ్ చేయటం, హెమండ్ ఆర్గన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. అట్లాగా తెలియనటువంటి ఆర్గన్ షెహనాయి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ, అసలు ఏ సంగీత దర్శకుడు అంటే ఆ సంగీత దర్శకుడు షెహనాయిని తీసుకొచ్చి చేయలేరు అనమాట. అట్లాంటివి ఒరిజినల్స్ తీసుకొచ్చి సహజమైన వాయిద్యాలతో చేయటం వల్ల పాటలు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అద్భుతం అనిపించే విధంగా కుదిరింది ఆ సినిమాకి. తనకి మహానటి గురించి మరిన్ని అద్భుత విషయాలు, అసలే ఎక్కడెక్కడ ఎప్పుడు నవలలు వచ్చాయి, ఆ నవల్ని ఇన్స్పైర్ అయ్యి మన నాగేశ్వని గారు తీశారు. దాన్ని అంత అద్భుతంగా ఆయన నాగేశ్వని గారు చదివి సంజయ్ కిషోర్ గారిని అడుగుతాడంట, ఈ చాముండి అనే ఆవిడ ఎక్కడుంది, ఈవిని తీసుకొద్దామంటే, ఏమంటే ఆ చాముండి అనే పాత్రే లేదండి, ఆవిడ కల్పించి రాశారండి రచయిత్రి, ఆయన ఆ పాత్రను కూడా పెట్టేద్దామని. ఓకే, వాళ్ళతో సంజయ్ కిషోర్ గారు, పల్లవి గారు వాళ్ళందరితో ఆయన చర్చలు చేశారు. ఆయనకు కావాల్సిన పరిశోధన కొనసాగించారు. సావిత్రి గారితో కలిసి పనిచేసిన ఆర్టిస్టులను కలిశారు. జీవించి ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. అన్నీ చేశారు. ఆయన చేసిన తర్వాత సంజయ్ కిషోర్ గారికి, పల్లవి గారికి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్స్ ఇవ్వలేదని నాకు అనిపించింది. ఓకే, అది నా వైపు నుంచి కంప్లైంట్ అది ఒకటే. ఓకే, మరొకసారి మహానటిని గుర్తు చేసి మన మధ్య లేని ఆ మహానటి గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషం. మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.